నమస్తే అంకుల్. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఓవైసీయా లేకపోతే మాదిలతనా? మాకు బీజేపీ వస్తుంది. మరి మాదిలాది గారికి ఇప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, దీని పట్ల మీ అభిప్రాయం? ఎక్స్పీరియన్స్ ఏమున్నదన్న, పాలిటిక్స్లో వచ్చిన తర్వాత వచ్చేస్తుంది ఎట్లాగో. వాళ్ళ పైన పెద్దవాళ్ళు చేతుంటే ఎట్లాగో వస్తారు. వైఎస్ఆర్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ పుట్టకతో వచ్చిందా? ఎట్లాగో వచ్చింది ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి. మరి మాదిలాది గారికి హైదరాబాద్ ప్రజలకు కష్టాలు తెలుసు అంటారా? కష్టాలు ఎవరికి తెలియదు అన్న, పార్టీ వాళ్ళకు. వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉంటాయి. పాలిటిక్స్లో వచ్చిన తర్వాత వాళ్ళ కోసమే, మన కోసం ఏం లేదు. ఇప్పుడు బీజేపీ కొంచెం పని చేస్తుంది, కొంచెం గుడ్డు, కానీ వాళ్ళ దగ్గర కూడా చాలా లూప్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే సార్. బీజేపీ చెప్పిన దాంట్లో మొత్తంకి ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలే. 15 lakhs వస్తాయన్నారు, అది రాలేదు. గ్యాస్ పెట్రోల్ పంపు అన్నీ పెరిగిపోయినాయి. గోల్డ్ ప్రతి రోజుకి పెరిగిపోతుంది. మధ్యతరగతి వాళ్ళు చచ్చిపోతున్నారు సార్. మా వంటి చిల్ల వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, ఉన్న వాళ్ళకి ఏం లేదు, కింద వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉన్నది. నమస్తే అంకుల్. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓవైసీ గెలుస్తారనుకుంటారా, మాదిలత గారు గెలుస్తారా? ఈసారి మాధవలత గారు గెలుస్తారు. ఎందుకంటే రేంజ్ టాక్ పవర్ చాలా బాగుంది. ఓవైసీ ఆమెను చూసి కొంచెం భయపడ్డట్టు తెలుస్తుంది. ఓట్ బ్యాంకింగ్ వన్ సైడ్ హిందూ ధర్మంలా హిందువులందరూ వన్ సైడ్ ఇవ్వాలని కోరుతున్నాం. వన్ సైడ్గా వేస్తే మాధవలత 100% విన్ అవుతుంది. మరి ఇప్పుడు వచ్చి మాదిలత గారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎంపీ క్యాండిడేట్గా, దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఎంపీ క్యాండిడేట్గా ఎక్స్పీరియన్స్ లేకుంటే ఎందుకంటే ఆమెకు ప్రజాసేవ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆమెకు. ఇంతకుముందు ఆ ట్రస్ట్ అవి ఇవి చాలా నడిపించింది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసేసరికి అందరికీ పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది. మరి మాదిలత గారికి పాత బస్తీ ప్రజల కష్టాలు తెలుసు అంటారా? 100% తెలుసు. ఎందుకంటే ఆమె ఇంతకుముందే ఆ ట్రస్ట్ వగల ఈ కరోనా టైంలో వ్యాక్సిన్కి ఆమె హాస్పిటల్లో సేవ చేసింది. ఆమె ఎక్కువ సేవ చేసింది ఎవరికంటే ముస్లిమ్స్కే. హిందువుల కన్నా ఎక్కువ సేవ చేసింది ముస్లిమ్స్కే. మరి పాత బస్తీ ప్రజలకి మాదిలత గారికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఆమె సేవను చూసి ఓటేయాలి. ఓటేయాలంటే ఆమె హిందుత్వానికి కొట్లాడుతుంది కదా, దాన్ని చూసి ప్రతి ఒక్క హిందూ ఓటేయాలి. మరి ఈసారి మాదిలత గారు కంపల్సరీ ఓవైసీ గారిని ఓడిస్తారనుకుంటున్నారా? 100%గా ఓడిస్తారని అనుకుంటున్నాం, కానీ ఇక చూడాలి. ఇప్పుడు ఆ హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓవైసీ గెలుస్తారా, మాదిలత గెలుస్తారా? మాదిలత బీజేపీ. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిలత గారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఫస్ట్ టైం నిలబడిన ఆమె ఇప్పుడు బీజేపీకి చాలా సపోర్టింగ్ ఉంది దాని గురించి. మరి మాదిలత గారికి పాత బస్తీ ప్రజల కష్టాలు తెలుసు అంటారా? ఇప్పుడు ఆమె తిరుగుతుంది తెలుసు అంట కదా సార్. ఎంఐఎం పార్టీ ఎప్పటికీ వస్తాయి ఇక్కడ అట్లా. ఇప్పుడు ఆమె అంటే ఇప్పుడు జర ఆమెకి వీళ్ళకి ఇద్దరికి టకపర ఉంటుంది. నమస్తే అంకుల్. హైదరాబాద్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? माधवीलता। माधवीलता को कोई को के लिए आप वोट डालना चाहते हो? हम सिर्फ माधवीलता नहीं, हम तो बीजेपी के लिए डालना चाहते हैं, सिर्फ मोदी जी के लिए? मोदी जी के बस। धन्यवाद अंकल। माधवी जी, माधवी जी को ऐसा एक्सपीरियंस तो नहीं है, कैसे जीतेगा? नहीं सोशल वर्कर रहे हैं वो, और भी काम करते रहे हैं, तो इसलिए जीतेंगे ना। ओल्ड सिटी का पब्लिक माधवीलता जी को कई के लिए वोट डालना है? विकास के लिए, विकास के लिए, उनको स्थान के लिए, इसके लिए। 40 साल से ओवैसी का डेवलपमेंट कुछ तो है ओल्ड सिटी में? नहीं है, नहीं कुछ भी नहीं है। माधवीलता जी को जीतना चाहती हो? हाँ, मैं आदमी को जीतना चाहती हूँ। धन्यवाद अंकल।